అన్నయ్య ఈ క్యూలో వెళ్తే ఎప్పటికి దర్శనం అయ్యేది? నేనున్నాను కదమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. లోపల మినిస్టర్ గారు ఫ్యామిలీతో దర్శనం చేసుకుంటారు. ఆగండమ్మా. మీరు ఎంఆర్ఓ కదా, మీ పేరు చెప్తే మనల్ని కొంచెం ముందు పంపిస్తారుగా. మన పేరు మనం చెప్పుకుంటే ఏం బాగుంటుంది? పైగా ఐడెంటిటీ కార్డు కూడా తీసుకురాలేదు. మర్చిపోయారా? ఎప్పుడు ఏది అవసరమో అదే మర్చిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోయిందిరా, కనిపించట్లేదా? ఒక్కసారి కనిపిస్తేనే ఉంగరం పోయింది. పదహా పోదామా? నువ్వు ఉంగరం ఎత్తుని చంపేస్తాను రోయ్. అదిగో పోయి మరి. ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? నాతో రండి, దర్శనం చేసి 2 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను. అక్కర్లేదు, మా అన్నయ్య వచ్చి తీసుకెళ్తాడు. అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అన్నయ్య ఎందుకండి? నాతో రండి. ఏంటండి చెప్పుని చూస్తున్నారు? చెప్పు తెగేలా ఉంది. కుక్కనగా కరుస్తుంది, చెప్పనగా తెగుతుంది. అలాగే వదిలేస్తాం ఏంటండి? ఎరా పుట్టించుకొచ్చి మరి కొట్టించుకుంటారు. అయ్యో అదేంటండి అలా కమిలిపోయారు? జనం ఎక్కువగా ఉన్నారు కదా, తోపులు అట్లా స్లిప్ అయితే తొక్కేశారు. అన్నయ్య గారిని తొక్కేశారంట. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఆ గేట్ నుంచి వెళ్ళండి బాబు, మీరు ఆ గేట్ లోంచి వెళ్ళండి. ఇంతమంది జనం ఉన్నారు, ఇప్పుడు వీళ్ళందరం దోషం ఎలా వెళ్తాం? నేను కొడుతుంటాను, వస్తుండు. తప్పునే చెప్తాను. ఎంబరో చంద్రశేఖర్ తప్పుని ఒరే సునీల్, అన్నయ్య కృష్ణ ఎక్కడరా? ఆడు మీ పేరు చెప్పి లోపలిగా ఉన్న తీసుకుపోయాడు. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఏమండి శర్మ గారు, పూజ అదిరిపోవాలి. పూజ అదిరిపోవాలి, బెదిరిపోవాలి అనకూడదు బాబు, బాగా జరిపించండి అనాలి. మరి అదే సందూరితో పాఠం నేర్పించేస్తారు. పేర్లు కనుకోండి. అయ్యా పేరు గోత్రం చెప్పండి. బాబీ. ఆ, మీరు కరెక్ట్ గానే విన్నారు, నా పేరు బాబీయే. ఏమిటో నీ పేరు చెప్పమ్మా. సంధ్య. సంధ్య పేరు పాతదే అయినా మనకి నచ్చేసరికి ఎంత బాగుందో. అమ్మా, మళ్ళీ వచ్చే దసరాకి ఈ సంధ్యని నా సంధ్య ఎలా దీవించు తల్లి. కాలేజ్ ఎగ్గొట్టి కొండ మీద తిరిగేవాళ్ళం అండి, అందుకే మనకి ఇంత ఇన్ఫ్లుయెన్స్. ఏంటి అమ్మవారి కోసమే? కాదు, అమ్మాయిల కోసం. బాబీ గారు అసలే కమిలిపోయి ఉన్నారు. కామెడీ అవసరం ఏంటండి మీకు? బాబు ఈ కొండని ఇంద్రకీలాద్రని ఎందుకంటారు? ఎందుకంటే ఆ మధ్య ఇంద్రాని సూపర్ హిట్ సినిమా ఇక్కడ 100 days ఫంక్షన్ చేశారండి. అప్పటి నుంచి అలా నేర్చుకుంటున్నారు అందరూ. తెలిస్తే చెప్పు, తెలియకపోతే వదిలే. నిజం చెప్తానండి, నాకు తెలియదండి, మీరు చెప్పండి. కీలాద్రి అంటే కొండ. ఈ కొండ మీద ఉన్న అమ్మవారిని ఇంద్రుడు నిత్యం పూజిస్తుండటం వల్ల దీన్ని ఇంద్రకీలాద్రి అంటారు. చాలా థ్యాంక్స్ సంజయ్ గారు. చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరిగిన విషయం నాకు తెలియలేదండి. మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఎందుకు? అంటే అప్పుడప్పుడు ఇలాంటి తెలియని విషయాలు అడిగి తెలుసుకుందామని. నువ్వు రమ్మా. సంజయ్ గారు ప్లీజ్ అండి. నువ్వురా. అన్నయ్య రాసుకో. చెప్పండి. 257 257 4382. 4382. చాలా అందంగా ఉన్నావు. ఏంటి ఇంట్లోకి వచ్చావు? ఇంట్లో కాదు, ఇంటి పైకి వచ్చా రెంట్కి, నీకోసమే. నువ్వు రాంగ్ నెంబర్ ఇచ్చావు, నేను రాంగ్ ప్లేస్కి వెళ్ళాను. ఇప్పుడు రైట్ ప్లేస్కి వచ్చా. చూడు, నేను చేసిన తప్పే, దానికి నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకా వదిలే. ఐమ్ సారీ. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. చూడు, సారీ చెప్తే ఇట్స్ ఆల్ రైట్ అనాలి, లేదా ఇట్స్ ఓకే అనాలి. అంతేకాని ఐ లవ్ యూ అంటావేంటి? నాకు ఇంగ్లీష్ రాదా? అన్నయ్య, సంజు, ఇల్లు వీడికెందుకు ఇచ్చావు? నేను ఇచ్చానేంటమ్మా, నిన్న ఒక ఆవిడ వచ్చింది. ఇల్లు అద్దెకు కావాలండి. ఎవరెవరు ఉంటారు? నేను, మా వారు, మాకిద్దరు పిల్లలు. వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? ముందు వాడిని ఖాళీ చేయించు. చాలా కష్టం అమ్మా. ఆవిడ పకడ్బందీగా రాయించుకుంది 10 ఏళ్ళు అగ్రిమెంట్. వీడు ఎంటర్ అయ్యాడు, ఇంకెన్ని గొడవలు అవుతాయి? నీ సంధ్య వస్తుందిరా. ఇప్పుడు వస్తాను. ఏంటి ఎండలో బయటకు వచ్చావు? కలర్ తగ్గిపోదు. ఎరా చింటూ ఎలా వచ్చారు? అక్క కాదరా పిన్ని. అయ్య బాబోయ్, కోపం వచ్చింది. కంప్యూటర్ పాడైపోతే మెకానిక్ దగ్గరికి వెళ్ళి వస్తున్నారా మీరు? కంప్యూటర్ బాగు చేసే వాళ్ళని మెకానిక్ అనరు, ఇంజనీర్ అంటారు. మరి ఏడు ఇంజనీర్? సాయంత్రం వస్తానన్నాడు. సంజయ్ అయితే సాయంత్రం వస్తానాడా? ఇలా కాదు కానీ మీరు ఇంటికి వెళ్ళండి, చెప్తాను. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఏరా, మీరే పని చేయరా? అంటే పని అన్న భోజనం ఏంటంటే రెగ్యులర్ గా చేస్తానికి దొరకాలి కదా. టైంకి భోజనం దొరుకుతుంది కాబట్టి మీకు పని దొరకట్లేదురా.
అయినా ఖాళీగా ఉండడానికి సిగ్గుగా లేదు? ఖాళీగా ఉండడానికి కావాల్సిన సిగ్గు కాదండి, ఓపిక అండి. అది మాకు కావాల్సినంత ఉందండి. ఛీ! ఏయ్, ఏంటి ఏం చేస్తున్నావు? అది కంప్యూటర్. షో డిస్టర్బ్ చేయకో. ఏంటన్నయ్య వాడు కంప్యూటర్ ఖరాబ్ చేస్తుంటే అలా చూస్తూ ఉంటావేంటి? నేను వాడిని హ్యాండిల్ చేయగలనా అమ్మా? నువ్వేం చేయలేవు. ఏమీ చేయలేనప్పుడు ఏమీ చేయకుండా ఉంటేనే బెటర్ అమ్మా. ఛ! Oh God. సంధ్య నీ సిస్టమ్ రెడీ. ఎంఎస్సి కంప్యూటర్స్ మెడలో వేసి తిరగడానికి గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు. నేను అనుకున్నంత పోకునైతే కాదు, వస్తా. వదినా అన్ని టేబుల్ మీద ఉన్నాయా, వంట గదిలో ఉన్నాయా? అన్ని టేబుల్ మీదే ఉన్నాయి. ముందు ఈ పప్పు ఉంటాం మానే, చిరాకు వస్తుంది. అలాగే నాన్న. వీడేంటి సడన్ గా ఎంఎస్సీలా బిహేవ్ చేస్తున్నాడు? మీ వదిన గారు లేరా? వంట గదిలో ఉన్నారు. ఇదేదో తెగిపోయేలా ఉంది. నమస్తే ఆంటీ. నువ్వా? రామ్మా రా. నిన్ను చాలా సార్లు పిలుద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఏం తింటావు? పాయసం తింటావా? నాకేం వద్దా? అదేం కుదరదు, కూర్చో. చిటికలో చేసేస్తాను. అవును, మీది హైదరాబాద్ అంట కదా? అవునా ఆంటీ, చిన్నప్పటి నుంచి దసరాకి ఇక్కడికి రావటం అలవాటు. ఓ, ఏం చదువుతున్నావమ్మా? బీఎస్సీ చదువుతున్నాను ఆంటీ. అవును, మీ కృష్ణ ఎంఎస్సీ చదివాడా? అవునమ్మా. మరి ఖాళీగా ఉండే బదులు ఏదైనా జాబ్ చేయొచ్చుగా? చేసేవాడమ్మా. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకి 40,000 జీతం. మరే మానేశాడా? లేదమ్మా, ఇచ్చేశాడు. ఏంటయ్యా నువ్వు అనేది? అవును సార్, నేను ఖాళీగా ఉన్న డబ్బులు ఇవ్వడానికి మా అన్నయ్య ఉన్నాడు, టైంకి భోజనం పెట్టడానికి మా వదిన ఉంది. కానీ వీడి పరిస్థితి అది కాదు సార్. వీడి అమ్మ నాన్నని చూసుకోవడానికి వీడు ఒక్కడే ఉన్నాడు. ఈ జాబ్ నాకు అవసరం, వీడికి అత్త అవసరం. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. అదేంటి సార్, అతని కష్టమని నేను జాబ్నే వదిలేస్తున్నాను, మీరు చిన్న హెల్ప్ చేయలేరా సార్? అదేంటాంటీ, అంత మంచి జాబ్ వదిలేస్తే మీకేం అనిపించలేదా? లేదమ్మా, వాడు నా మరిదైతే ఒకవేళ అనిపించేదేమో. కానీ వాణ్ణి నా పెద్ద కొడుకు అనుకున్నాను. పిల్లలు ఏం తప్పు చేసినా తల్లిదండ్రులకు ఏమీ అనిపించదు కదా. ఏంటి నా కోసం ఎత్తుకుంటున్నావా? నీకోసం ఎందుకు వెతుకుతాను? ఆ, ఊరికే ఇల్లు చూస్తున్నాను. ఓహో. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. వెనక తిరుగు అమ్మా, తిరుగు తిరుగు, చూడు 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 చూడు, తిరుగు తిరుగు తిరుగు. చాలు రే బాబే, నువ్వు కూడా జాగింగ్ చేస్తావా? థ్రెడ్మిల్ అంటే నాకు భయం అన్నయ్య. అది ప్రశాంతంగా ఉండి మనల్ని పరిగెత్తిస్తుంది. అన్నిటికీ భయపడితే వెళ్ళారా? నా పొజిషన్లో నువ్వు ఉంటే తెలుస్తుంది మరి. ఈవిడెక్కడుంది, ఆడెక్కడున్నాడు? ఆరు పెంట్రా. వ్యాధి అన్నయ్య, వ్యాధి. హాయిగా కొట్టుకుంటున్న గుండెని ఎవడో ఒక దరిద్రుడిగా పిసికేసినట్టు అనిపిస్తుంది అన్నయ్య. ఇదేం వ్యాధిరా? నేను ఇక్కడ వినలేదే. ఎవరికైనా ఉంటే కదా అన్నయ్య. అన్నయ్య, ఈ ప్లేస్ మనం మార్చేద్దాం అన్నయ్య, ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. కావాలంటే ఈ మిషన్ నేను మోసుకొస్తాను అన్నయ్య, ఇక్కడ వద్దన్నయ్య. బాబే, ఆ, నువ్వు నీ ప్రాబ్లమ్ని సీరియస్గా తీసుకుని మంచి టాబ్లెట్స్ వాడు. ఇది టాబ్లెట్కి తగ్గే వ్యాధి కాదన్నయ్య. అందుకే నేనే బెల్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, కొంచెం రిలీఫ్గా ఉంది. అమ్మా సంజు. వస్తున్నా అన్నయ్య. సంజు ఇప్పుడు ఎందుకు లేనయ్యా, మనం తిన్న తర్వాత తింటుందిలే. ఏం ఎందుకు? మనతోనే చేస్తుంది. అదేంటన్నయ్య, ప్లేట్ ఎంటీగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టుకో. దాంతో పెసరొట్టు తిను, ఇంకా బాగుంటుంది. ఉప్మాతో పెసరట్టు తిన్నా, ఆమ్లెట్ తిన్నా పెద్ద తేడా ఏం తెలియట్లేదన్నయ్య. ఏ నువ్వన్నీ అలా డీటెయిల్గా అడిగితే ఎలాగన్నయ్యా? బాబీ గారు వచ్చేసాడు.
ఏంట్రా ఇప్పుడు టిఫిన్ బయటకు వెళ్ళి చేయమంటారా ఇక్కడే చేయమంటారా? నా నెత్తి మెచ్చాయిరా, ప్రశాంతంగా టిఫిన్ కూడా తిన్నవ్వా? బయటకెళ్ళి చేయి. రేయ్ మన ఇంట్లో ఉండి బయట చేయడం ఏంటి చీప్గా? నువ్వు మరీ ఆ అబ్బాయిని భయపెట్టిస్తున్నావు. చూడటానికి అలాగే ఉంటుంది కలరు, పడేవాడికి తెలుస్తుంది ప్రెజరు. ఏడ్ చావులే, నువ్వు కూర్చోవయ్యా. ఇక్కడ కాదు, అటెళ్ళు కూర్చో, అటెళ్ళు. ఓకే కూర్చో. కుర్రాడు నాకు ఫస్ట్ లుక్లోనే నచ్చాడురా. వీడు మొదట్లో నచ్చుతాడు, తర్వాత నలిపేస్తాడు. అమెరికా ఎందుకు అన్నయ్య వెళ్ళాలనుకుంటున్నా? నువ్వు అసలు వాడు మాట్లాడచ్చుగా. ఏ నోర్మై చెప్పు. బాగా డబ్బు సంపాదించి నా భార్యకి ఇలాంటి బిల్డింగ్ గిఫ్ట్గా ఇద్దామని నా కోరిక సార్. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. బిల్డింగు భారీ అంట. నువ్వేమన్నా మా అన్నయ్యలా గొప్పడివా బిల్డింగులు గిఫ్ట్లు ఇచ్చేయడానికి? అతనితో మాట్లాడుతుంటే నీకేంట్రా ప్రాబ్లం? ఇడియట్. ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడగలేదు మీరు. చెప్పు. అన్నయ్య అదే. నువ్వు వాడిని మాట్లాడించావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. రే కూర్చో. కూర్చోడానికి ఏమన్నా కుర్చీలా ఉందా, కుంపట్లా ఉంది, కాలిపోతుంది. కూర్చో. ఆ ఇంట్రెస్టింగ్ గా ఉందిరా. ఏంటి? చెప్పని. రెండూనండి. ప్రేమించి మా పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంతకీ అమ్మాయి పేరేంటి? సంధ్య. సంజ? ఆ, అవునా? అవును. అదేంట్రా, మా చెల్లెల పేరు కూడా సంజయ్. అవునా, మీ పేరు సంధ్య? అవును. గుడ్, బాగుందయ్యా. మీ పెళ్లికి సపోర్ట్ కావాలంటే అడుగు చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే ఏముంది సార్, డెఫినెట్ గా అయిపోతుంది. తప్పకుండా చేస్తానయ్యా. ఆ అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. ఏంటి తిక్క తిక్కగా ఉందా? మా అన్నయ్య ముందు నా పేరు చెప్తావేంటి? నేను ప్రేమించింది నిన్నే కాబట్టి నీ పేరే చెప్తాను. చూడు, చేసిన చాలు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి. సంజయ్ కవర్ చేసుకోకు. నా మీద ప్రేమ లేకపోతే ఇంట్లో చూడగానే మీ అన్నయ్యకి చెప్పేదాన్ని, నీకు ముద్దు పెట్టగానే అల్లరి పెట్టేదాన్ని, మీ అన్నయ్య ముందు నీ పేరు చెప్పగానే అరిసి కేకలు పెట్టేదాన్ని. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంటానికి ఇంతకని లాజిక్ అవసరం లేదు. నీకు నా మీద ఉన్న ప్రేమని మీ అన్నయ్య మీద ఉన్న భయం కప్పేస్తుంది. వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు కనిపించను. ఒక్కటి గుర్తుపెట్టుకో సంజయ్, నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేశావు. ఎక్కడికి వెళ్తావు? తెలీదు. ఇప్పుడు నేనేం చేయాలి? చెప్పు. ఇంతకంటే ఎలా చెప్పను? వీడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. చూసిన చాలు, ఇంక వెళ్ళు. సరే. అవును, ఇదేంటి చెప్పగానే వెళ్ళిపోయాడు? ఏ, నేనే, ఇది నిజమే. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఎక్కడికైనా వచ్చేస్తాను, నువ్వు రప్పించేస్తావు కదా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు చెప్పాల్సింది చెప్పే వెళ్ళిపోతాను. నేను నీకేం చెప్పాలి? నీకు తెలీదా? చెప్పకుండా సడన్ గా వచ్చేసిన దానివి. నాకేం తెలీదు. తెలీదంటూనే అన్ని తెలుస్తున్నాయి. చూడు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నాతో మాట్లాడుతున్నావని మా అన్నయ్యకి తెలిస్తే ఆయన నేను చంపేస్తాడు. అన్నయ్యలు అందరూ అలాగే ఉంటారు, లవర్స్ అంతా ఇలాగే ఉంటారు. నువ్వు చెప్పాల్సింది చెప్పే వెళ్ళిపోతాను. నేను చెప్పను. నేను వెళ్ళను. అలా చూడకే నీ కళ్ళల్లో జిల్లేడు పాలు పోయా. హాయిగా హ్యాపీగా ఉండే కృష్ణానది లాంటి నా జీవితం తుఫాన్ సముద్రంలో తయారైంది తెలుసా నీకు? కిట్టు, ఈడొకడు. ఒరేయ్ కిట్టు, బాబీ అన్నయ్య, నువ్వెప్పుడు వచ్చా? ఇప్పుడు మర్యాద ఎందుకులేమ్మా? రే, అవతల మా షిండే అన్నయ్య వస్తున్నాడు, వెళ్దాం పదరా. నేను రాను. రే, ఇల్లు చూస్తావు తీసుకొస్తే గదుల్లో దూరతావేంట్రా? ఇట్స్ వెరీ బ్యాడ్ రా. నువ్వు మామూలు కాదురా, నీ వల్ల నాకు బీపీ రైజ్ అయిపోయి హార్ట్ అటాక్ చచ్చిపోయేటట్టున్నాను రా. నీ కాళ్ళు పట్టుకుంటా ఆపేంట్రా. సరే వెళ్దాం పద. ఇదిగో సంజయ్, నేను వెళ్ళడానికి రాలేదు, నేను తీసుకెళ్దామని వచ్చాను. ఛాలెంజ్ ఇప్పుడు ఎందుకురా, వెళ్దాం పద. ఇది ఇది అమెరికాలో చేయించిందనమాట. ఆహా. ఇదేమో రాజస్థాన్ మార్బుల్. ఇది రాజస్థాన్ కాదు, ఇటాలియన్ మార్బల్ కదండి. అబ్బా, అదేంట్రా అలా కొట్టావు? కొట్టాలా చంపాలన్నాయా? ఇది ఇటాలియన్ మార్బుల్ అంటాడంటే వీడు.
అసలు పెద్దవాళ్ళు ఇట్లాంటి ఇళ్ళు ఉన్నాయా? నువ్వు వెళ్ళన్నాయా? నువ్వు పద, లాన్ చూపిస్తా. దండం పెడతాను రే 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 నేను కొట్టానని ఏమనుకోకురా, నీ మంచి కోసం కదరా నేను